समोर पकड़, दूर दूर सरको नहीं वोट देखनो। अरे दे 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 नसीबे पे जाए तारे का मत बस क्या नसीब ए छोरी हंसो मत पागल। जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना ऐसे ना साथ ही वो ऊपर करो जय वरंगल चलो वरंगल क्यों मीटिंग से नहीं। अरे वो चचा राज का एम्बला उन चॉकलेट का अरे चचा आ रे चॉकलेट का ये था जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केसीआर గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి చలో వరంగల్ చలో వరంగల్ చలో వరంగల్ हां रन चलो करो से हां शाबाश चलो शेर से के बाजू जाओगी और कटा में आ गया तो इधर उबरन चलो एक एक गाड़ी फोटो ले लिया बस इसका जी अरे फ्लेक्सी साका जी हां चलाई पे बस आगे कनो हाईवे आगा जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना एक हाथ से तो एक हाथ पाड़ो एक मिनट वो मत पाड़ो तुम हां पकड़ दो हाथ पकड़ మరి నేడు సంగారెడ్డి జిల్లా అయినటువంటి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలుగు తాండాలో మరి నేడు కేసీఆర్ గారి రథోత్సవాల కార్యక్రమంలో భాగంగా మరి గిరిజనులు కూడా అందరూ కేసీఆర్ గారు చేపట్టినటువంటి కళ్యాణ లక్ష్మి అని మరి ఫ్రీ కరెంట్ అని చిన్నపిల్లలకు సన్నబియ్యం అని చెప్పి రెసిడెన్షియల్ హాస్టల్ కట్టించి మరి మాకు ప్రత్యేకంగా తాండాలకు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నడవడానికి రోడ్లు లేని పరిస్థితుల్లో రోడ్లు వేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా మళ్ళోసారి కేసీఆర్ గారికి వెన్నంటూ ఉండి మేము కేసీఆర్ గారిని బలపరుస్తాం, మేమందరం కూడా కేసీఆర్ని మరి మోసం చేసిరు. గతంలో కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చి మోసం చేయడం జరిగింది. మళ్ళోసారి అవకాశం వస్తే తప్పకుండా మేము గిరిజనులు అందరము నడుం బిగించి కేసీఆర్ వెంట ఉంటాము. మరి మీటింగ్లకు కూడా తప్పకుండా కేసీఆర్ మీటింగ్లను విజయవంతం చేస్తామని చెప్పి రేపు 27వ తారీఖు వరంగల్లో ఎల్కతుర్తిలో జరగబోయే మీటింగ్కి మరి కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి మన జిల్లా మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు మరి మాజీ మంత్రివర్యులు గౌరవ మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు మరి మాజీ ఎమ్మెల్యే గారి వారి ఆధ్వర్యంలో గిరిజనులు గ్రామాలకు అనేక బస్సులు వెహికల్లు మరి సొంతంగా వారి డబ్బులతో పెట్టుకొని కూడా వరంగల్ పోవడానికి సంసిద్ధంగా అయ్యారు. మళ్ళా కేసీఆర్ గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను తీసుకొని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నందుకు మరి ప్రజలందరికీ గిరిజనులు కూడా ఆరతి బట్టి పాలాభిషేకం చేస్తూ ఊరేగిస్తూ డప్పు మహిళలతో ఒక పండగ వాతావరణాన్ని ఏర్పాటుతో సంతోషం వ్యక్తం చేస్తున్నందుకు గిరిజన సోదరులకు కేసీఆర్ గారికి కూడా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి మరి ఈ సభను కూడా విజయవంతం అవుతుందని చెప్పి కూడా మేము గిరిజనులందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. బస్. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.